హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇఫ్ 2a = 3b = 4c దెన్ a:b:c హౌ మచ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏబీసీ అనే రాసేసుకోవాలి. సో రాసేసిన తర్వాత మనం ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఏ వాల్యూని క్లోజ్ చేసి బీసీ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. సో బీ వాల్యూ ఈజ్ 3, సి వాల్యూ ఈజ్ 4. సో 3 × 4 అని రాసేయాలి. నెక్స్ట్ బీ వాల్యూ కోసం బీని క్లోజ్ చేసి ఏసీ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. ఏ వాల్యూ అంటే 2, సి వాల్యూ అంటే 4, 2 × 4. నెక్స్ట్ సి వాల్యూ అంటే ఏబీ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి, 2 × 3. సో ఎందుకు మల్టిప్లై చేయాలి అంటే మనకి ఇది ట్రిక్ అనమాట. సో 3 × 4, 3 × 4 = 12, 2 × 4 = 8, 2 × 3 = 6. ఇవి మనకు 2 టేబుల్ అన్నీ పాసిబుల్ అవుతుంది కదా. 2లో ఇక్కడ 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 2 × 6. నెక్స్ట్ 2 × 4 = 8, 2 × 3 = 60. సో ఇక్కడ మనకు టోటల్గా ఫైనల్ ఆన్సర్ వచ్చేసి A:B:C = 6:4:3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది మనకు వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనకు టోటల్గా ఆన్సర్ వచ్చేసింది కదా. ఇప్పుడు పైన చెప్పిన ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3a = 2b = 6c దెన్ A:B:C హౌ మచ్. సో పైన చెప్పిన ట్రిక్ అర్థమైతే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.